నన్ను బలపరచు క్రీస్తు యందు నేను సమస్తము చేయగలను. దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు? ఆమేన్, ఆమేన్. నెరవేర్పులోనికి వస్తుంది అనేది మనం ఈరోజు చూద్దాం. రండి వెళ్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 39వ వచనం నుండి 43వ వచనం వరకు చదువుకుందాం. 27వ అధ్యాయము 39 నుంచి 43 వరకు చదువుకున్నామండి. ఆ మార్గమున వెళ్ళుచుండిన వారు తలలోచుచు దేవాలయమును పడగొట్టి 3 దినములలో కట్టువాడా, నిన్ను నువ్వే రక్షించుకొనుము. నీవు దేవుని కుమారుడవైతే శిలువ మీద నుండి దిగుమని చెప్పుచు ఆయనను దూషించిరి. అలాగే శాస్త్రులను, పెద్దలను, ప్రధాన యాజకులు కూడా ఆయనను అపహసించుచు, వీడు ఇతరులను రక్షించును, తన్ను తాను రక్షించుకొనలేడు, ఇశ్రాయేలు రాజు గదా, ఇప్పుడు శిలువ మీద నుండి దిగిన యెడల వాని నమ్ముదుము. వాడు దేవుని యందు విశ్వాసం ఉంచెను, నేను దేవుని కుమారుడని చెప్పెను గనుక ఆయనకిష్టుడైతే ఆయన ఇప్పుడు వానిని తప్పించునని చెప్పిరి. ఇక్కడ గమనించండి, వారు మాట్లాడుతున్న మాటలు ఆల్రెడీ సిలువను మోయడానికి బలవంతం చేసి ఆయన మీద సిలువ పెట్టాయి. ఈ మార్గంలో వెళ్తున్న కురేనీడైన సీమోన్ను బలవంతం చేసి తన మీదకి సిలువను షిఫ్ట్ చేసి కొంచెంసేపు ఇలా ఆయనను చాలా అవమానిస్తూ ఆయన వస్త్రాలు చీట్లు వేసి పంచుకొని ఇవన్నీ చేసిన తర్వాత ఆయన మీద నేరము మోపి అది ఒక అవమానం కొరకే అన్నట్లుగా ఆయనను సిలువ మీద ఎక్కించిన తర్వాత చేస్తున్న కార్యం ఇది. ఏమంటున్నారు? దేవాలయంను పడగొట్టి 3 దినముల్లో కట్టువాడా. ఆయనకి ఒక నామమే పెట్టేశారు, ఆయనను పిలుస్తున్నారు. అలా ఒక దొంగని దొంగ అని పిలిస్తే ఎలా ఉంటుందో, అంటే ఆ కార్యం చేయువాడిని అలా పిలుస్తున్నారని అర్థం. డ్రైవింగ్ చేస్తున్న వాడిని డ్రైవర్ అని పిలిస్తే ఎలా ఉంటుందో అలా దేవాలయంను పడగొట్టి మరలా కడతానన్నావు కదా, సో వాళ్ళు పిలవడం కూడా అలాగనే పిలుస్తున్నారు. ఏమని? దేవాలయంను పడగొట్టి 3 దినముల్లో కట్టువాడా. అని అనేక నామాలు ఉన్నాయి. ఆయనకి ఆయన స్వభావమును తెలుపుతూ ఉంటాయి. వాటిల్లో దీన్ని కూడా వారు చేర్చి పిలుస్తున్నారు. పిలిచి చెప్తున్న మాట, నిన్ను నీవే రక్షించుకొనుము. లోకరక్షకుణ్ణి పిలిచి లోకరక్షకుడు అని ఎరుగకనే నిన్ను నువ్వు ఫస్ట్ రక్షించుకో అని ఎగతాళి చేస్తున్న సందర్భం అది. ఇవన్నీ తెలిసి చేయట్లేదండి ప్రజలు, ఇవన్నీ తెలిసి చేయట్లా. అది వారి అజ్ఞాన దశ. చెప్పండి, ఏంటది? అంతే. అందుకే వాళ్ళు మాట్లాడుతున్న ఆ అజ్ఞానపు మాటలు ఇప్పుడు కొంచెం మనం చూద్దాం. నిన్ను నీవే రక్షించుకోయ్యా, నీవు దేవుని కుమారుడు అయితే సిలువ మీద నుండి దిగుమని చెప్పుచు ఆయనను దూషించిరి.
ఆయన దేవుని కుమారుడు అని నమ్మట్లేదు. సిలువ మీదకి ఎక్కించడానికి ఎన్ని కష్టాలు పడ్డారో గడిచిన కాలం అంతా చూసాము. వాళ్ళ ఇష్టం నెరవేర్చుకుంటూ వాళ్ళ ఇష్టానికి వచ్చినట్టు ఆయన హింసిస్తూ, రాజు కదా, రాజుకు ఒక కిరీటం ఉండాలి కదా, ఆ కిరీటం స్థానంలో ఒక ముళ్ళ కిరీటాన్ని కూడా పెట్టి ఎన్ని విధాలుగా ఆయనను అవమానించాలో అన్ని విధాలుగా ఆయనను అవమానిస్తూ, ఇప్పుడు నోటితో వారు దూషిస్తున్న దూషణ మాటలు ఏ లెవెల్లో ఉన్నాయో గమనించండి. ఆయన ఏ పని నిమిత్తం భూమి మీదకి వచ్చారో ఆ పనినే వారు దూషిస్తూ ఉన్నారు. 3 దినముల్లో దీన్ని పడగొట్టండి, నేను కడతాను అని ఆయన దేవాలయంను చూసి చెప్పిన మాట వారికి జ్ఞాపకమే. ఆ మాటను బట్టి వారు రగిలిపోతున్నది సత్యమే. దానిని బట్టే వారు ఇప్పుడు అనేకమైన మాటలు మాట్లాడుతున్నారు. నిన్ను నువ్వు రక్షించుకో, నువ్వు దేవుని కుమారుడు అన్నావు కదా, మరి ఇప్పుడు రక్షించుకో, నువ్వు దేవుని కుమారుడివే అయితే సిలువ మీద నుండి దిగిరా అని పిలుస్తూ ఉన్నారు. అప్పుడు 41వ వచనం చూడండి. అలాగే శాస్త్రులను, పెద్దలను, ప్రధాన యాజకులను కూడా ఆయనను అపహసించిరి. ఎలా అపహసించారు? ఇలాగే అపహసించారు. మీరందరూ కలిసి ఒక్కటే పనిలో ఉన్నారు. ఏ పనిలో ఉన్నారో చెప్పాలి. అపహసించుట, దూషించుట. చెప్పండి. కారణం ఉంది. మనం ఈ మాటలు పలకడానికి కారణం ఉంది. మళ్ళీ చెప్దాం. అపహసించుట, దూషించుట. ఇదే పనిలో వాళ్ళు ఉన్నారు. ఇంకేమంటున్నారు తెలుసా? వీడు ఇతరులను రక్షించెను, తన్ను తానే రక్షించుకొనలేడు. ఒక రక్షకుడిని ఇన్ అండ్ అవుట్ ఎలా తిడుతున్నారో చూడండి. ఇతడు ఇతరులను రక్షించాడు, తను తానే రక్షించుకోవట్లే. అవివేక జనం. ఎందుకు తెలుసా? తను దాన్ని రక్షించుకుంటే ఇతరులకు అసలు రక్షణ ఏది? భూమి మీద జరుగుతుంది అదే కదా. ఎవరి స్కిన్ వాళ్ళు సేవ్ చేసుకుంటారు. స్వార్థ ప్రియులు. తమను తాను రక్షించుకోవడానికే జీవితం అంతా గడుపుతారు. ఆ స్వార్థంలో ఎవరినైనా రక్షిస్తారా అండి? దేన్నైనా ఎవరికైనా షేర్ చేయగలరా అండి? లేదు. స్వార్థం. చెప్పండి, స్వార్థం అని. ఆ స్వార్థం కానీ దేవునికి ఉంటే రక్షణ అనేది లోకానికి వచ్చేదా? రాదు. అటువంటిది రక్షణను గురించి ఇన్ని మాటలు అంటున్నారంటే వాళ్ళ లోపల పనిచేస్తున్నది ఎవరో గుర్తుపట్టండి. వీరికి దేవుని కార్యాలు ఇష్టం ఉండవు, తిన్నని మార్గాలు ఇష్టం ఉండవు, సత్య మార్గం అస్సలు ఇష్టం ఉండదు. సత్యం మీద అబద్ధం చేస్తున్న దాడి ఏ రేంజ్లో ఉంటుందో చూడండి. ఇంకా ఏమంటున్నారు తెలుసా? వాడు దేవుని యందు విశ్వాసం ఉంచెను, నేను దేవుని కుమారుడని చెప్పాను గనుక ఆయనకిష్టుడైతే ఆయన ఇప్పుడు వానిని తప్పించునని చెప్పిరి. మీకు అర్థమైందా? ఒక పక్కన కుమారుడిని దూషిస్తున్నారు. ఇప్పుడు ఆ దూషణ యొక్క రేంజ్ ఎక్కడికి చేరిందంటే తండ్రి దగ్గరికి. తండ్రిని ఏమంటున్నారంటే, ఒకవేళ ఆయనకి ఇష్టడైతే ఆయన వచ్చి రక్షిస్తారుగా, ఆయన వచ్చి ఇప్పుడు తప్పిస్తారుగా. వీరు మొత్తం ఫోకస్ అంతా మొదటి మరణం మీదే. ఈరోజు లోకంలో జరుగుతుంది కూడా అదే. మొదటి మరణమే ప్రాముఖ్యమని, మొదటి మరణమే ప్రమాణమని
వారు ఈ లోకం సూచిస్తూ దాని మీదే ఫోకస్ పెట్టి దాని గురించే కోటి విద్యలు కూటి కొరకే. ఈ లోకంలో ఎంత దీర్ఘాయుష్మంతుడు అంటే ఈ లోకంలో ఏంటి, ఎంత కాలం బ్రతికి ఎంత సంపాదించి ఇంతమందిని ఎన్ని తరాలని చూస్తే వాడు దీర్ఘాయుష్మంతుడు. భూమి మీద మొత్తం లెక్కలు తారుమారు చేసి చూపించడమే ఈ లోకం యొక్క పని. లోకాధికారి ఎవరు? అపవాది. వాని పేరు ఇంకొకటి ఏంటి? అబద్ధికుడు. యథా రాజా తథా ప్రజ కదా. అధికారే అబద్ధికుడై ఉంటే మరి లోకంలో ఉన్నవారందరూ అదే అబద్ధికులై ఉండరా? వారికి తిన్నని మార్గాలు ఇష్టం ఉండవు. వారికి రక్షణను గురించిన మాటలు ఎంత చీప్గా కనిపిస్తున్నాయో చూడండి. మొదట యేసు ప్రభుని నానా మాటలు అంటున్నారు, ఇప్పుడు తండ్రిని అయిన దేవుణ్ణి కూడా అంటున్నారు. ఒకవేళ ఈయన గనక ఆయనకి ఇష్టడైతే అర్థం 2-3 సార్లు వారికి అర్థమైంది, తెలిసింది. ఆకాశం తెరవబడింది, అక్కడి నుంచి స్వరం వినబడింది, ఈయన నా ప్రియ కుమారుడు అని వినపడింది. వినపడిందా లేదా చెప్పండి? బాప్తిస్మం ఇచ్చే చోట వినపడలేదా? రూపాంతరం కొండ మీద వినపడలేదా? వినబడ్డది. అంతెందుకు, ఉరుములో ఈ టైంలో వినపడలేదా? వినబడ్డది. ఆ మాటలు వారికి జ్ఞాపకమే. అంటే తండ్రికి ప్రియ కుమారుడు అన్న మాట వారికి ఫీడ్ అయ్యింది. కానీ వారు పలుకుతున్న మాట, ఈయన ప్రియ కుమారుడైతే ఇప్పుడు తప్పించును కదా అని మాట్లాడుతున్నారు. ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? అసలు కారణం ఏమిటి? ఈ విషయాలు తెలుసుకోవడానికే మనం ఇంకొక ఏరియాకి వెళ్దాం. రండి. రెడీయా? రెడీ అని చెప్పాలి, అందరు చెప్పాలి రెడీ అని. హల్లెలూయా. రండి వెళ్దాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 22వ వచనం నుండి చదువుదాం. 22 నుండి 27 వరకు చదువుకుందాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 22 నుంచి 27 వరకు. స్తోత్రం. దానిలో ఏ దేవాలయము నాకు కనబడలేదు. సర్వాధికారి అయిన దేవుడగు ప్రభువును గొర్రెపిల్లయు దానికి దేవాలయమై ఉన్నారు. ఆ పట్టణంలో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కరలేదు. దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది. గొర్రెపిల్లయే దానికి దీపము. జనములు దాని వెలుగునందు సంచరింతురు. భూరాజులు తమ మహిమను దానిలోనికి తీసుకుని వత్తురు. అక్కడ రాత్రి లేనందున దాని గుమ్మములు పగటి వేళ ఏమాత్రమును వేయబడవు. జనములు తమ మహిమను ఘనతను దానిలోనికి తీసుకుని వచ్చెదరు. గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు. గాని నిషిద్ధమైనదేదైనను అసహ్యమైన దానిని అబద్ధమైన దానిని జరిగించు వాడైనను దానిలోనికి ప్రవేశింపడు. ఇదండి నిత్య జీవంలో ఆయన కొత్త ఆకాశం, కొత్త భూమి, ఇక అన్నిటినీ కూడా ఆయన సిద్ధపరిచిన మీదట ఆయన దేవుని యొద్ద నుండి దిగి వస్తున్న పట్టణం యొక్క లెవెల్ ఇలా ఉంటుంది. ఆ పట్టణంలో ఇది జరగబోతుంది. దీని యొక్క కాల పరిమాణం ఎంత అంటే యుగ యుగములు. చెప్పండి ఎంత?
ఇది ఒక 30-40 సంవత్సరాలకు సంబంధించింది కాదు నాన్న. ఇది ఒక 100 సంవత్సరాలు, నిన్ను 100 ఏళ్ళు కాదు నాన్న. దీని టైం లెవెలే వేరు. నీకు భూమి మీద ఒక రోజు అంటే భూమి తన చుట్టూ తాను తిరగడానికి పట్టే సమయం 24 గంటలేమో, కానీ ఇక్కడ దానంతటా అది తిరుగుతున్న సమయం పట్టే కాల వ్యవధి అక్షరాల 1000 సంవత్సరములు. మన టైం లైన్లో మనం అర్థం చేసుకోవడానికి మనకు అర్థమయ్యే గంట టైంలో 24 గంటలు అంటే భూమికి ఒకరోజు, కానీ దానంతటా అది తిరగడానికి పట్టే కాల సమయం అక్షరాల 1000 సంవత్సరాలు. ఈ టైం క్యాలిక్యులేషన్లో యుగాలు. ఈ టైం క్యాలిక్యులేషన్లోనే ఒక యుగం అంటే మనకి 1000 సంవత్సరాలు. ఆ 1000 సంవత్సరాలు అక్కడ ఒక రోజు. ఇప్పుడు అక్కడ రోజుల లెక్క కాదు ఇది. అక్కడ యుగం అవ్వాలి అంటే మరి ఒక రోజు ఒక యుగం అవ్వాలి అంటే అక్కడ కూడా 1000 సంవత్సరాలు అవ్వాలి కదా. మన లెక్క ప్రకారం 1000 సంవత్సరాలు ఒక రోజు అయితే, ఇప్పుడు అక్కడ ఆ ఒక రోజు ఇంటూ 1000 సంవత్సరాలు ఎప్పుడవుతాయి? ప్రభు ఇచ్చిన కాలం యుగాలు ఇంటూ యుగాలు తెలీదు ఎన్ని సంవత్సరాలు. వాటిలో ఉన్న నిత్య జీవం లేదా అంతకాలం నిత్య జీవంతో ఉండడానికి భూమి మీద నీకు ఇచ్చిన శ్రమల కాలం జస్ట్ 10 రోజులు. చెప్పమ్మ, జస్ట్ 10 రోజులండి. ఈ మాట ఇలా చెప్పని, ఈ మాట నీ మైండ్లో ఇలా ఫీడ్ చేసుకో. 1000 సంవత్సరాలు ఒక రోజుగా ఉండే యుగాల కొరకు నీకున్న టెస్టింగ్ పీరియడ్ ఎంత అంటే 24 గంటల రోజులు ఉండే ఆ కాల పరిమాణంలో 10 రోజులు అంతే. అదే టెస్ట్. వెయ్యి సంవత్సరాలు అని చెప్పుతున్న ఒక రోజు గల యుగాలకు నువ్వు క్వాలిఫై అవ్వడానికి నువ్వు రాస్తున్న టెస్ట్ 24 గంటలు ఒక రోజు అని చెప్పుతున్న ఆ రోజుల్లో 10 రోజుల లెక్క. అంటే ఇలా అర్థం చేసుకోండి, నువ్వు 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు ఎగ్జామ్ రాస్తూ ఉద్యోగం చేస్తూ ఉంటావా? 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు ఉద్యోగం చేయడానికి ఒక్క ఎంట్రన్స్ టెస్ట్ రాస్తావా? అలాగనే భూమి మీద ప్రస్తుత కాలం యొక్క శ్రమ అనుకుంటున్నామే, ఇది అక్కడికి వెళ్ళడానికి ఎంట్రన్స్ టెస్ట్. ఇప్పుడు అర్థమైందా? ఆయన అధికారం ఎలా పొందారు అంటే ఈ టెస్ట్ రాసే. ఇప్పుడు మనకి ఏం చెప్తున్నారు? ఈ టెస్ట్ రాసే రమ్మంటున్నారు. ఇక్కడ ఉన్న శ్రమలను నువ్వు శ్రమలుగా అసలు చూడద్దు. ఇక్కడ చూడండి, విషయం ఏంటంటే 22వ వచనంలో 21వ అధ్యాయంలో, దానిలో ఏ దేవాలయమును కనబడలేదు. అసలు దేవాలయం కాన్సెప్టే లేదు. ఎందుకు తెలుసా? ఈ విషయం ఎరిగిన యేసు ప్రభువే భూమి మీద నేను దేవాలయం కంటే గొప్పవాడిని అని చెప్పారు. మీరు సొలొమోనును గొప్పగా చూస్తున్నారే, సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ.
చెప్పారా లేదా? మీరు విశ్రాంతి దినమును గొప్పగా చూస్తున్నారే, విశ్రాంతి దినమునకు కూడా నేను ప్రభువుని. చెప్పారా లేదా? అలాగనే దేవాలయం కంటే కూడా గొప్పవాడిని అని చెప్పుతున్న దాని లోపల ఉన్న అర్థం, అసలు దేవాలయమే ఉండదు, దేవాలయమే నేను. అందుకే చూడండి, అక్కడ రాయించిన మాట, ఆ పట్టణంలో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కర్లేదు, దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది, గొర్రెపిల్లయే దానికి దీపము. ఇరవై 22లో అయితే దేవుడగు ప్రభువును, గొర్రెపిల్లయు, సర్వాధికారి అయిన దేవుడగు ప్రభువును. అర్థం ఎవరు? తండ్రి. సర్వాధికారి అయిన దేవుడగు ప్రభు అంటే తండ్రి. గొర్రెపిల్లయు అంటే ఇద్దరు ఉన్నారు కనుక గొర్రెపిల్ల అంటే ఎవరు? కుమారుడైన యేసు. దానికి దేవాలయమై ఉన్నారు. సో ఇప్పుడు దేవాలయమే ఎవరు? యేసయ్య, తండ్రి అయిన దేవుడు. అంతే కదా? సో ఈ జ్ఞానం లేని ప్రజలు ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తున్న టైంలో దూషిస్తున్నారు. ఏమని దూషిస్తున్నారు? జరగబోతున్న దాన్ని, రాబోతున్న దాన్ని వారు ఎత్తిపెట్టి రెచ్చగొడుతున్నారు. ఒక్క పాయింట్లోనైనా కిందకి దిగుతాడేమో, ఒక్క పాయింట్లోనైనా తండ్రి అయిన దేవుడైనా వచ్చి రక్షించేస్తారు, వీళ్ళ మాటలకు లోబడి అక్కడ రక్షించేస్తారేమో అని. నీ టైం వేస్ట్ చేయడానికి సకల ప్రయత్నాలు చేస్తారు నిన్ను రెచ్చగొడుతున్నవారు. నువ్వు వెళ్తున్న తిన్నని మార్గం, ఒక మాట చెప్పిన, దుష్టుడు ఆలోచన చొప్పున నడవక అంటే ఇదిగో ఈ టైపే. నీ పనిలో నువ్వు బిజీగా ఉంటావు, నీ బిజీ పనిని ఇంటరప్ట్ చేయడానికి సకల విధమైన ఆలోచనలతో వస్తాను, గుర్తుపట్టాలి. మనం చాలాసార్లు దేవుని పని కొరకు పరుగులు పెడుతూ ఉంటామే, ఆ టైంలో ఏదో ఒక డిస్టర్బెన్స్ వస్తుంది. ఆ డిస్టర్బెన్స్ వలన నువ్వు వెళ్ళవలసిన పని ఆగిపోయిందనుకో, వాని ఆలోచన చొప్పున నడిచినట్టే అర్థం, నీ పరుగు నడకలోకి పడినట్టే. ఇది అనేక సార్లు నేను అనుభవించాను. మీరు అనుభవించి ఉంటే గుర్తుపట్టండి. దుష్టుడు ఆలోచన చొప్పున నడవక అంటే కేవలం అదేదో ఒక సింపుల్ ఆలోచన కాదు. నువ్వు వెళ్తున్న శ్రేష్టమైన పనిని సులువుగా చిక్కులు పెట్టు ఆలోచనలతో డైవర్ట్ చేయడానికి వాడు వస్తాడు. లోకరక్షకుడుగా ఆయన చాలా శ్రేష్టమైన పనిలో అప్పుడు ఉన్నారు, అవునా కాదా? చెప్పండి. ఆయన చెయ్యవలసిన పనినే, ఆయన చేస్తున్న గొప్ప కార్యాన్నే ఎత్తిపెట్టి వాళ్ళు దూషిస్తున్నారండి. ఏమండి, 3 దినముల్లో దేవాలయాన్ని మీరు పడగొట్టండి, నేను కడతాను అన్నమాట అబద్ధమా? కాదు. కానీ దాన్నే పెట్టి దూషిస్తున్నారు. కారణం ఏంటో తెలుసా? అక్కడ ఏమేం చూసాం? దూషణయు, చెప్పాలి, అక్కడ ఏమేం చూసాం? అక్కడ ఏమేమి తీసుకొస్తున్నారు? దూషణయు అపహాస్యం, అంతేనా? వాళ్ళు ఏమేం చేశారు అక్కడ? దూషణయు అపహాస్యమును తీసుకొస్తున్నారు, అవునా? ఇప్పుడు ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో 21వ అధ్యాయంలో 26వ వచనం చూడండి. జనములు తమ మహిమను ఘనతను దానిలోనికి తీసుకొని వచ్చెదరు.
ఆమెన్. ఇంకా 24 వచ్చిన ఇప్పుడు చూడండి, జనములు దాన్ని వెలుగునందు సంచరింతురు, భూరాజులు తమ మహిమను దానిలోనికి తీసుకొని వత్తురు. ఏం తీసుకుని వస్తారు? ఇప్పుడు ప్రభువును అంటే సర్వాధికారి అయిన దేవుడును గొర్రెపిల్ల అయిన కుమారుడును లోపలికి వచ్చినప్పుడు దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది. గమనించండి. ఏం తీసుకుని వచ్చారు అప్పుడు? వారు ఏం తీసుకుని వచ్చారు? మహిమనే తీసుకుని వచ్చారు. చూడండి, ఉందా లేదా? కాదురా, అలా కాదు. మీకు ఆ పాయింట్ అర్థం అవ్వాలి. 23వ వచనంలో దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది. అప్పుడు దేవుడు ఏం తీసుకుని వచ్చారు? దానిలోనికి మహిమను తీసుకుని వచ్చారు. దాన్ని అనుసరిస్తూ భూరాజులు 24వ వచనంలో భూరాజులు తమ మహిమను దానిలోనికి తెచ్చారు. అర్థమైందా? అంటే నేను చెప్తున్న పాయింట్ ఏంటంటే, మొదట వధింపబడిన గొర్రెపిల్ల ఏ రేంజ్లో ఏ మార్గంలో నడిచారో వధకు ఏర్పడిన గొర్రె పిల్లలు కూడా అదే మార్గంలో నడిస్తేనే వారు మహిమను పట్టుకుని వెళ్తారు. ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి. నిన్ను దూషించువారు నువ్వు చేయనుద్దేశించిన పనిని కాదు, నువ్వు అటైన్ చేయబోతున్న ఆ సింహాసనాన్ని, నువ్వు అటైన్ చేయబోతున్న దానిని బట్టి వారు నేను తిడతారు. నీకు దూషణ, నిన్ను రెచ్చగొట్టడం, నువ్వు ఏదైతే చెయ్యబోతున్నావో, నువ్వు ఏదైతే పొందబోతున్నావో, దేని కొరకైతే నిలబడబోతున్నావో, నువ్వు ఏమై ఉండబోతున్నావో దానినే పెట్టి నిన్ను దూషిస్తారు, అపహసిస్తారు. అప్పుడు నువ్వు కదిలిపోకూడదు. ఎంతమందికి అర్థమవుతుంది? అప్పుడు దూషణ, అప్పుడు అపహాస్యం నువ్వు నీ ఘనతకు కారణమవుతున్నాయి. అప్పుడు పొందుతున్న దూషణ, అప్పుడు పొందుతున్న అవమానం, అప్పుడు పొందుతున్న అపహాస్యం నీ మహిమకు కారణంగా మారబోతున్నాయి. రైటా? ఇప్పుడు ఆపోజిట్లో చెప్పండి. ఇక్కడే గనక ఒక ఘనత, ఇక్కడే గనక మహిమ పొంది ఉంటే అది అక్కడికి వెళ్తే ఏమవుతాయి? ఒట్టివిగా మారిపోతే ఏముండవు. అర్థమైందా? ఇక్కడ ఏదో అయి ఉన్నవాడు అక్కడ ఏమీ లేనివాడు అవుతాడు. ఇక్కడ ఏమీ లేనివాడు అక్కడ ఏదో అయి ఉంటాడు. ఇక్కడ గొప్పవాడు అక్కడ, ఇక్కడ ఘనుడు అక్కడ ఘనహీనుడు. గమనించండి. ఆయనే దేవాలయమై ఉంటే భూమి మీద ప్రజలు దేవాలయంను పడగొట్టు మళ్ళీ కడతానని అన్నావే అని ఆ పేరును బట్టి అలా తిడుతున్నారండి. ఆయన ఏమై ఉన్నారో దానిని భూమి మీద వారు నమ్మట్లేదు. నిన్ను కూడా భూమి మీద నమ్మరు. కానీ నువ్వు ఆ కొత్త ఆకాశంలో, ఆ కొత్త భూమిలో అండ్ ఆ పైనుంచి దిగి వస్తున్న కొత్త పట్టణంలో నువ్వు లోపలికి తీసుకుని వెళ్తున్నది ఏమిటో తెలుసా? ఘనత, మహిమ తీసుకుని వెళ్తావు. ప్రభువు కొరకు నిలబడి నువ్వు పొందుతున్న అపహాస్యం కానీ, నువ్వు పొందుతున్న దూషణ కానీ ఒకనాడు కాదు, యుగ యుగాలు నీకు మహిమకు కారణంగా నిలబడబోతున్నాయి. నువ్వు ఒక్కరోజు టెస్ట్ రాసి ఒక ర్యాంక్ తెచ్చుకుంటే నువ్వు ఉద్యోగం చేసినంత కాలం అదే ఉంటుందా? మారిపోతూ ఉంటుందా సంవత్సరానికి? హల్లెలూయా. ఇది కూడా అంతే.
అందుకే చూడండి, వారు అక్కడ రాత్రి లేనందున దాని గుమ్మములు పగటి వేళ ఏమాత్రమును వేయబడవు. అంటే ఏంటో తెలుసా? నువ్వు వెళ్ళడానికి ఏ ఆటంకం లేదు. నువ్వు వెళ్ళొచ్చు రావచ్చు నానా. ఇలా చెప్పండి, నువ్వు వెళ్ళొచ్చు రావచ్చని. ఇది ఎటువంటిదో తెలుసా? నువ్వు వెళ్ళొచ్చు రావచ్చు అంటే ఆయన పొందిన పవర్ని ఏంటో మనం అర్థం చేసుకుంటే దాని గురించి అర్థమవుతుంది. ఇది అలా అండర్లైన్ చేసి పెట్టండి, ఇది రేపటి దినాన్ని చెప్తా. జనము టైం ఇక చూడండి 26వ వచనం, జనములు తమ మహిమను ఘనతను దానిలోనికి తీసుకుని వచ్చెదరు. అలా తీసుకుని వెళ్ళాలి అంటే భూమి మీద నువ్వేం పొందాలి? దూషణ, అపహాస్యం చెప్పాల. అందుకే నిన్ను సెపరేట్ అవ్వమంటుంది వాక్యం. అపహాసకులు కూర్చుండు చోట నువ్వు కూర్చోకు. పక్కవారితో చెప్పండి, అపహాస్యం చేస్తున్న వారి దగ్గర నువ్వు కూర్చోకని. నువ్వు కనుక అపహాస్యం చేసే ఏరియాలో కూర్చున్నావా, నువ్వెవరి మీద అపహాస్యం చేస్తున్నావో వాళ్ళు ఘనతను పట్టుకుని వెళ్తారు నాన్న. సో అపహాస్యం చేస్తున్న వాళ్ళ ఏరియాలో నువ్వు కూర్చోకు. ఇక గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు. ఎవరు గొర్రెపిల్ల మార్గంలో నడుస్తున్నారో వారి పేర్లు ఆయన నోట్ చేసుకుంటారు. దాని కొరకు అసైన్మెంట్ ఆల్రెడీ ఇచ్చేశారు. దాని కొరకు దూతలు ఆల్రెడీ రెడీగా ఉన్నారు. దాని కొరకు సిరాబుడ్డి అనే ఆయుధం కూడా ఇవ్వబడింది, ఆల్రెడీ భూమి మీదకి పంపబడింది. దాంతో ఆల్రెడీ కావలి కాస్తున్నారండి, ఆ పనిలో ఆల్రెడీ ఉన్నారు. నువ్వు ఎవరిని కూడా మోసం చేయలేవు. నువ్వు మోసం చేసుకోకుండా చెక్ చేసుకో చాలు. నేను కరెక్ట్గానే ఉన్నానండి అని భూమి మీద ఉన్న నీ సహోదరులతో నువ్వు వాదించగలవేమో కానీ దేవుని ఎదుట నువ్వు వాదించగలవా? ఈ భూమి మీద నాకు ఇంకో 2 మార్కులు వస్తాయని చెప్పి కొట్లాడి నీ టీచర్తో మార్కులు వేయించుకోగలవేమో కానీ దేవునితో నువ్వు వేయించుకోగలవా? చెప్పండి, వేయించుకోగలమా? కొంతమంది అంటారు నేను పోరాడుతాను దేవుడితో. పోరాడగలవా నువ్వు నిజంగా? లేదు అని చెప్పండి గట్టిగా. అక్కడ చెప్తున్న మాట నిషిద్ధమైనదైనను అసహ్యమైన దానిని అబద్ధమైన దానిని జరిగించువాడైనను దానిలోనికి ప్రవేశింపడు. ఎవరెవరు ప్రవేశించరట? అసహ్యమైన దాన్ని జరిగిస్తున్నవాడు, అబద్ధమైన దానిని జరిగిస్తున్నవాడు దానిలోనికి ప్రవేశించలేడు. ఇప్పుడు నువ్వు పవిత్రంగా ఉంటే, నువ్వు సత్యంగా నడుస్తుంటే నిన్ను అబద్ధంతో దాడి చేస్తారు. వాళ్ళ పనే అది, చెయ్యని. నువ్వు పరిశుద్ధంగా కదలాలనుకుంటున్న సమయం అసహ్యమైన దాంతో దాడి చేస్తూ ఉంటారు, మాటలతో రెచ్చగొడతారు. ప్రభు యొక్క పరిస్థితి ఒకసారి ఆలోచించండి. అవును, వీళ్ళకి నేను ఇప్పుడు నిరూపించాలని చెప్పి సిలువ మీద నేను దిగి ఉంటే ఈరోజు నీకు నాకు రక్షణ ఉండేదా?
అక్కడ ఆయన ఓర్చుకున్నారు, వివేకము కలిగి నిలబడ్డారు. ఆయన దేని కొరకు వచ్చారో ఆయనకి తెలుసు, ఆయన ఏం చేస్తున్నారో ఆయనకి తెలుసు. నీకెందుకు తెలుసా? దేవుడు ముందుగానే ఒక ప్రవచన వాక్యం ద్వారా నువ్వు ఇలా చేయబోతున్నావు, నువ్వు ఇలా చేస్తావు, నేను నీ మీద ఈ చిత్తం కలిగి ఉన్నాను అని ప్రభు ఎందుకు చెప్తారో తెలుసా? ఆ మార్గము మొత్తం అపహాసకులు ఉంటారు, ఆ మార్గం మొత్తం దూషకులు నిన్ను దూషిస్తూ ఉంటారు. వారి మాటలకు పడిపోయి నీ పనిని ఆపేస్తావేమో అని ఒక ప్రయత్నం, అంతే. దానిని దాటాలి అంటే నువ్వు చేరబోతున్న గమ్యం ఏంటో నీకు తెలియాలి. అందుకే ఒక మాట చూడండి, ఒక మాట 22వ అధ్యాయంలో శ్రేష్టమైన మాట ఒకటి ఉంటుంది చూడండి. 7వ వచనం ఒకసారి. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను గైకొనువాడు ధన్యుడు. ఏమండి, ప్రవచన వాక్యాన్ని గైకొనడం అంటే ఏంటి? ప్రవచనాన్ని గైకొనడం అంటే ఏంటండి? ప్రవచనం నీ ముందుంటది, గమ్యం నీకు గ్రహించి ఉంటావు, మార్గం మొత్తం దాని కొరకే పరుగులు పెడతావు, ఇటు అటు చూడడానికి టైం ఇవ్వవు. హల్లెలూయా అని చెప్పరే. ఒక అమ్మ, ఏంటి ఇంత డల్గా ఉన్నారు? అసలు నిద్రపోతున్నారా? మరి మరి ఒక ఆమె నేను బిగ్గరగా చెప్దాం. మీకు అర్థమైందా? ప్రవచన వాక్యాన్ని ఎలా చూడండి, నా ఆజ్ఞలను గైకొనండి అంటే ఒక మాట చెప్పారు కనుక, ఆజ్ఞ ఇచ్చారు కనుక దాన్ని గైకొంటూ జాగ్రత్తగా వెళ్తారు. కానీ ప్రవచన వాక్యాన్ని ఎలా గైకొంటావు? ప్రవచన వాక్యం నీ ముందు గమ్యంగా నిలబడుతుంది, దానిని పొందుకోవడానికి నువ్వు పరుగులు పెడతావు. ఈ మధ్యలో నిన్ను పడగొట్టడానికి దూషకులు, అపహాసకులు బయలుదేరుతారు. వారి వైపు చూడకు. పక్కవారితో చెప్పండి, వారి వైపు చూడకని. ఇంకొక పక్కన చూసి చెప్పు, వారి వైపు చూడకు అని. ఎంతమంది గ్రహిస్తున్నారు? ఆమేన్, ఆమేన్. ఇప్పుడు అర్థమైందా? సిలువ మీద ఆయన చేస్తున్న గొప్ప కార్యం, దీనిలోనికి ప్రవేశం. సిలువ మీద ఆయన చేస్తున్న గొప్ప కార్యం, ఇందులోనికి అనేకులను తీసుకుని రావడానికి ఆయన అధికారం పొందుకుంటున్న సమయం. ఆ టైంలో దూషకులు, అపహాసకులు వచ్చి ఆయన చెయ్యబోతున్న పనినే, ఆయన వచ్చిన దానిని బట్టే దూషిస్తున్నారు. సత్యము మీద అబద్ధం చేస్తున్న దాడి. నీకు వర్తమాన కాలంలో, భవిష్యత్ కాలంలో జరుగుచున్న విషయాలు ప్రభు రాయించి పెట్టారు. మత్తయి సువార్త స్టార్టింగ్లో, మధ్యలో ఉన్నాం మనం కదా, ఈ ఎండింగ్లో ఉన్నాం. ఎక్కడ? యోధా పత్రికకి, ప్రకటన గ్రంథానికి మధ్యలో ఉన్నాం అనుకోండి మన జీవితం. ఇప్పుడు అర్థం చేసుకోండి, జరిగిపోయిన మత్తయి సువార్తలో రాయించిన విషయం ఇప్పుడు నువ్వు గమనిస్తున్నావు. 21వ అధ్యాయంలో జరగబోతుందా, జరిగిందా? కొత్త పట్టణం రాబోతుందా, వచ్చేసిందా ఆల్రెడీ? అంటే ఫ్యూచరే కదా. పాస్ట్ని గమనించావు, ఫ్యూచర్లో ఏం జరగబోతుందో నీకు అర్థమైంది. ప్రజెంట్ నువ్వేం చేయాలి? ఇప్పుడు పాస్ట్ వైపు తిరుగుతావా, ప్రజెంట్ వైపు తిరుగుతావా, ఫ్యూచర్ వైపు తిరుగుతావా? ఆమేన్. అటు తిరుగు. దీనిని ఆధారం చేసుకుని ఫ్యూచర్ వైపు తిరుగు. దేవుడు ఎలా అయితే ఆయన మహిమను తీసుకొని ఆ దేవాలయంలో వెళ్ళారో, దేవాలయమై ఉన్నారో, ఆ దేవాలయంలోకి నువ్వు ఎంటర్ అవ్వాలి అంటే మహిమ ఘనతను పట్టుకొని వెళ్ళాలి. అబద్ధమును జరిగించిన వాడు మహిమను కోల్పోతాడు.
అసహ్యమైన దానిని అనుసరిస్తున్నవాడు ఘనతను కోల్పోతాడు. నిషిద్ధమైంది ఏది కూడా అందులోనికి ఎంటర్ అవ్వదు, దేవుడు ఎంటర్ చెయ్యడు. మనం అంటామే ఇవేవి లేకుండా దేవుడే ఒక ప్రపంచాన్ని పెట్టచ్చు కదా, ఇవేవి అక్కర్లేదు కదా, ఇవేవి కూడా ఇవి ఎందుకండి, ఇది అసలు రాత్రి అనేది ఎందుకండి, ఇంకా అది లేకుండా ఉండొచ్చు కదా, పాపం అనేది లేకుండా ఉండొచ్చు కదా. నువ్వు కోరుకుంటే ప్రపంచమే అది, నువ్వు చూడాలనుకుంటున్న ప్రపంచమే అది. కానీ దానిలో నువ్వు ఎంటర్ అవ్వాలంటే నువ్వేది చేయకూడదు అది చేయడం అని. నువ్వు పాపంలో నడుస్తున్నప్పుడు నిన్నెవరు దూషించరు నాన్న, ఎంకరేజ్ చేస్తారు. నువ్వు పవిత్రంగా ఉంచాలన్నప్పుడే బయలుదేరుతారు. ఎవరు? పెద్దలు, శాస్త్రులు. మనం చూసాం కదా లిస్టు. మనం ఏమైనా కల్పించామా? కొత్త బైబిల్ రాసామా? చెప్పండి. మీ 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 బైబిల్లో ఉందా లేదా మత్తయి సువార్త? ఆ వచనం మీ బైబిల్లో ఉందా? మరి వీళ్ళు ఉండాలి మన మార్గంలో, దూషించాలి కదా. అపహాసించడానికి వీరు ఉండాలి. నీ ఘనతకు కారణమై మారుతుంది. ఇప్పుడు మనకు అప్పుడు ఏం కావాలి? పరిశుద్ధత, ఓర్పు. చెప్పండి. ఇంకొక యాంగిల్లో చెప్పండి, విశ్వాసం, ఓర్పు అని చెప్పండి. కావాలా వద్దా? కావాలా వద్దా? అవే కావాలి. వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారో చూసారా? తండ్రి అయిన దేవుడిని కూడా అంటున్నారండి. మరి ఆయనకి ఈయన అంత ఇష్టమైతే వచ్చి రక్షించవచ్చు కదా, సిలువ మీద నుంచి దించేయచ్చు కదా. ఆయన్ని కూడా రెచ్చగొడతారు. ఇప్పుడు ఆ మాటలకి కదిలిపోయి ఆయన దిగి వచ్చేసి వీళ్ళకి నిరూపించడానికి ఏమన్నా చేశారా? చెప్పండి. ఏమీ చేయలేదు. చెప్పండి అన్నమాట. అంతే. అప్పుడు మనం కూడా ఏమీ చేయకూడదు, మన పనిలో మనం వెళ్ళిపోతూ ఉండాలి. హల్లెలూయా. వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు, మన పనిలో మనం ఉందాం. చెప్పండి. క్లారిటీ వచ్చిందా ఇప్పుడు? హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామా? ఒక పాయింట్ అర్థం చేసుకోండి. ఆయనను దూషించారు, ఆయనను ఎలా అన్నారు, బోర్మని కూర్చుని ఏడవడం వల్ల ఏమీ రాదు నాన్న. ఆయన ఆ పని ఎందుకు చేశారు అంటే ఆయనే దేవాలయమై ఉన్నారు. యుగ యుగములు ఆ యెరూషలేము పట్టణంలో, ఆ పైనుండి దిగి వస్తున్న పట్టణంలో ఆయనే దేవాలయమై ఉండునట్లుగా దానిని ఎవ్వరు చెరపడానికి వీలు లేకుండా, దానిలో చీకటి అనేది లేకుండా, మరి ఒక రాత్రి అనేది లేకుండా ఆయన చేసేస్తున్న కార్యం అది. ఆయన ఏం చేస్తున్నారో ఆయనకి తెలుసు. ప్రవచన సారమైన యేసయ్య ఏ మార్గంలో వెళ్ళారో ఆయన పిల్లల్ని కూడా అదే మార్గంలో పిలుస్తున్నారు రమ్మని. ఇదొక్కటి గ్రహించకుండా నువ్వు క్రిస్మస్కి నవ్వేసి సిలువేశారని ఏడ్చేసి మళ్ళా సమాధుల దగ్గరికి వెళ్ళిపోయి సమాధుల పండుగ చేసేసి మళ్ళీ సంవత్సరం అంతా క్రిస్మస్ కోసం వెయిట్ చేయడం వల్ల ఏ ప్రయోజనం లేదు. ఆచారాల వ్యవహారాల్లో నిన్ను మగ్గపెట్టి నువ్వేమై ఉన్నావో నీకు తెలియకుండా చేస్తుంది ఈ ప్రపంచం. బయటికి రా అందులో నుంచి. దానిలోంచి బయటికి వచ్చి సత్యమేంటో గ్రహిస్తే చాలు. ప్రభు ఏదైతే కలిగి ఉన్నారో, ఏమై ఉన్నారో దానిని బట్టే ఆ రోజు దూషణలు ఆయన పొందుతున్నారు. ఈ విషయం గనక గ్రహిస్తే నువ్వేమై ఉండబోతున్నావో దానిని బట్టే నువ్వు దూషణ పొందుతావు. ఒక మాట చెప్పని అమ్మా, ఇప్పుడు ఆకాశంలో ఎందరైతే ఆయన వైపు తిప్పుతారో వాళ్ళు ఆకాశంలో ఏమై ఉంటారు?
ఉంటారా లేదా? దాన్ని ఎస్తేర్ మీనింగ్ ఏంటి? ఉందా లేదా? ఒక అర్థం నక్షత్రం ఉందా లేదా? అప్పుడు నిన్ను దూషించేటప్పుడు ఎస్తేర్ అని పిలిచారనుకో, అది దూషణ. అది నువ్వేమై ఉన్నావో దాన్ని బట్టి నేను దూషిస్తున్నా. ఇప్పుడు నువ్వు కదిలిపోవాలా? అక్కర్లేదని చెప్పండి ఒకసారి ధైర్యంగా. అర్థమైంది ఇప్పుడు? దూషణ ఎలా ఉంటుంది ఇప్పుడు అర్థమైందా? అర్థమైందా లేదా? అలా నువ్వేమై ఉండబోతున్నావో దాన్ని గురించే నిన్ను దూషిస్తూ ఉంటారు. నువ్వేమి కదిలిపోయి వాళ్ళని నిరూపించడానికి, వాళ్ళని సాటిస్ఫై చేయడానికి యూ డోంట్ ట్రై నాన్న. నీ పనిలో నువ్వు ఉండు. ప్రార్థన చేసుకుందాం అక్క.